లేకపోతే ఫలానా భాష వాడు అనే భేదం లేదు, ఫలానా ప్రాంతం వాడు అనే భేదం లేదు, ఫలానా కులం వాడు మతం వాడు అనే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపులమే. అయితే ఆ పాపము నుండి మనలను విడిపించడానికి ఆయన శుక్రవారపు దినములో రక్తాన్ని చిందించాడు. జాగ్రత్తగా ఈ మాట వినండి. శుక్రవారపు దినములో మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్. రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ లేదు. కనుకనే ఆయన మన పాపాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయంలో, కోళ్ళ యొక్కయో మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తము వలన పాపములు తీసివేయుట అసాధ్యం. గొర్రెల రక్తమో, మేకల రక్తమో, ఎర్రెల రక్తమో, బర్రెల రక్తమో, లేకపోతే కోడల రక్తము వలన పాపాలు పోవు. పాత నిబంధనలో ఆ విధంగా బలులు అర్పించేవారు. కానీ ఆ బలి ఎప్పటి వరకు, ఎంతవరకు అంటే మరి ఒక పాపం చేసేంత వరకు మాత్రమే. ఇప్పుడు నేను ఈరోజు ఒక తప్పు చేశాను, ఆ తప్పుకి ఒక మేకపిల్లని బలిస్తాను, లేకపోతే ఒక గొర్రె పిల్లని బలిస్తాను. ఆ యొక్క ప్రాయశ్చిత్తం ఎప్పటి వరకు అంటే నేను మరొక తప్పు చేయనంత వరకు. మరలా రేపు ఒక అబద్ధం ఆడాను అనుకోండి, రేపు ఒక తప్పు చేశాను కాబట్టి మరలా రేపు ఒక బలి అర్పించాలి. ఈ విధంగా బలులు అర్పిస్తూ ఉండేవారు. యాజకుల యొక్క డ్యూటీ అదే. వాళ్ళు తీసుకొచ్చిన మేకల్ని, గొర్రెల్ని బలిచ్చి బలిపీఠం మీద వేసి బలి అర్పించాలి. ఈ విధంగా జరుగుతుండేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి పాపములకు తానే స్వయంగా బలిగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికి బలుగా తన శరీరాన్ని ఆయన అప్పగించాడు. తన సొంత రక్తము చేత మనల్ని పాపముల నుండి విడిపించాడు.